హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ కోడిగుడ్డు క్యాప్సికమ్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది క్యాప్సికమ్ తినాలంటే అస్సలు ఇష్టపడరు, కానీ చేయాల్సిన పద్ధతిలో చేసామనుకోండి క్యాప్సికమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని అందులో ఒక చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాము. అందులో ఒక 3 ఎగ్స్ బాయిల్ చేసుకొని ఆ పైన షెల్ని రిమూవ్ చేసుకొని ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఇందులో వేసుకుంటున్నాము. ఘాట్లు పెట్టకపోతే ఇది ఆయిల్లో వేసుకుంటే ఎగ్స్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా ఘాట్లు పెట్టి వేసుకున్నామంటే అవి పేలకుండా నీట్గా ఉంటాయి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. తప్పకుండా ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఎగ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే కళాయిలో ఒక ఆనియన్ 3-4 పచ్చిమిర్చి వేసి వేపుకోవాలి. ఇవి బాగా వేగాల్సిన పని లేదండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీగా వేసుకోండి. అది వేయడం వలన ఈ క్యాప్సికమ్ పచ్చి వాసన రాకుండా మంచి అరోమాతో సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ మేము ఒక 3-4 క్యాప్సికమ్ తీసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇలా చిన్నవి కాకుండా మరి పెద్దవి కాకుండా మీడియం సైజులో కట్ చేసి వేసుకున్నాము. ఇవి క్యాప్సికమ్ చిన్నవండి. మీరు పెద్దవి తీసుకుంటే ఒక 2 క్యాప్సికమ్ తీసుకోండి, సరిపోతుంది. రుచికి తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇదంతా ఈ క్యాప్సికమ్కి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, క్యాప్సికమ్ చక్కగా మగ్గింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 టొమాటోలని ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాము. ఇదంతా కూడా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. చూడండి, ఈ క్యాప్సికమ్, టొమాటో ఇవన్నీ కలిపి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఇది రైస్లోకి మాత్రమే కాదండి, రోటీ, చపాతీల దేనిలోకైనా బాగుంటుంది. రుచికి తగినంత కారం వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాము. ముందుగా మనము బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎగ్స్ని కూడా ఇందులో వేసుకొని మూత పెట్టి మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత బాగా ఉడికాయో. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాము. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గించుకుందాం. ఆహా, చూడండి ఎంత కలర్ఫుల్గా మంచి అరోమాతో ఎంత బాగుందో. ఇందులో ఎక్కడ కూడా వాటర్ వేయలేదు కాబట్టి ఇది అన్నంలోకి బాగా కలుస్తుంది. కొంచెం కర్రీ వేసుకున్నా చాలండి, రైస్ మొత్తంలోకి కలుస్తుంది. రైస్లోకి మాత్రమే కాదు, చపాతీ, రోటీ ఇలా దేనిలోకి మ్యాచ్ చేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా క్యాప్సికమ్ని ఇలా ఎగ్తో కలిపి చేశారంటే ఎంతో ఇష్టంగా తింటారు. గుమగుమలాడిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ హెల్త్కి మంచిది కాబట్టి అప్పుడప్పుడైనా క్యాప్సికమ్తో ఇలా డిఫరెంట్గా రెసిపీస్ చేసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేసామో. మీరందరూ తప్పకుండా మా ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.